ஜி இந்த பாட்டு வந்து இவரு தான் பாடுறாரு அப்படின்னு சொன்னாங்க. హీరో విశాల్కు ఏమైంది? ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ వెతుకుతున్న ప్రశ్న. 12 ఏళ్ల క్రితం విడుదల కావాల్సిన తన మూవీ మదగజ రాజా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఇందులో వరలక్ష్మి హీరోయిన్. ఈ మూవీ సెట్లోనే వరలక్ష్మితో ఆయన డీప్గా లవ్లో పడ్డారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ప్రేమించుకున్నారు కూడా. ఈ మూవీ ఆయనకు చాలా ప్రత్యేకం. కెరీర్ పీక్స్లోకి చేరినప్పుడే ఈ సినిమా మొదలైంది. తన వ్యక్తిగత జీవితాన్ని కూడా మార్చింది ఈ మూవీ. సుందర్ సి దర్శకత్వం వహించారు. అయితే ఈ మూవీ ప్రమోషన్కు రావాలని కోరారు దర్శకుడు సుందర్. ఖుష్బూ కూడా ఈ మూవీ ప్రమోషన్కు రావాలని విశాల్ను అడిగారు. వాస్తవానికి ఆయన వచ్చే పరిస్థితి లేదు. గత 3 నెలలుగా ఆయన పెద్దగా బయటకు కనిపించడం లేదు. అందరూ ఏమైందా అని అనుకుంటున్నారు. కాకపోతే సినిమా వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో ఎప్పుడు బయటకు రారో తెలియదు. కానీ కొన్నాళ్ల క్రితం తాను పార్టీ పెట్టాలనుకుంటున్నానని చెప్పాడు విశాల్. అలాగే హీరో విజయ్ పార్టీకి తన మద్దతు కూడా తెలిపారు ఆయన. సమాజ సేవలో ముందుంటాడు విశాల్. పైగా మన తెలుగు వ్యక్తి. అలాంటి వ్యక్తి దర్శకుడు నిర్మాత కోసం తన హెల్త్ బాగోలేకున్నా కూడా సినిమా ప్రమోషన్కి వచ్చాడు విశాల్. ఎందుకంటే ఆ సినిమా హీరో తానే కాబట్టి. కానీ అక్కడ విశాల్ని చూసి జర్నలిస్టులే కాదు ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారు. విశాల్ ఆరోగ్యం బాగలేదన్న విషయం సుందర్ ఖుష్బూలకు బాగా తెలుసు. వాళ్ళు ఆరోగ్యం బాగుంటేనే రమ్మని కూడా చెప్పారు. తాను ప్రయత్నిస్తానన్నారు విశాల్. కానీ ఆయన సడన్ గా వచ్చేశారు. కాకపోతే చాలా బలహీనంగా మారిపోయారు. కంటి చూపు కూడా చాలా తగ్గింది. భూతద్దాల లాంటి కళ్ళజోడు పెట్టుకున్నారు ఆయన. కాళ్ళు కూడా బలహీనంగా ఉన్నాయి. మామూలుగానే విశాల్ చాలా ఫిట్ గా ఉంటాడు. అలాంటి విశాల్ కనీసం సరిగ్గా నడవలేకపోతున్నాడు. చివరకు ఆయన స్టేజ్ మీదకు వచ్చిన తర్వాత కూడా వణికిపోతూ మాట్లాడారు. తన చేతిలోని మైకును కూడా మోయలేని పరిస్థితి. అయినా కూడా నవ్వుతూ మాట్లాడారు విశాల్. అందరినీ ఆప్యాయంగా పలకరించారు. అయితే విశాల్ హెల్త్ పై సోషల్ మీడియాలో నోటికొచ్చిన వార్తలనే రాస్తున్నారు. నిజానికి విశాల్కు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. గాలి వార్తలన్నీ పోగేసి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారు. దీంతో విశాల్ టీం డాక్టర్లు ఓ సూచనను విడుదల చేశారు. చాలా రోజులుగా విశాల్ విషజ్వరంతో బాధపడుతున్నారు. ఇప్పుడు పూర్తిగా నయమైంది. కానీ ఆయన ఫిజికల్ గా ఫిట్ గా కనిపించాలంటే కనీసం 3 నెలల సమయం పడుతుందని డాక్టర్లు సూచించారు. వైరల్ ఫీవర్ కారణంగా ఆయన ఆరోగ్యం దెబ్బతిందని, ఇతరత్ర సమస్యలు కూడా రావడంతో కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మళ్ళీ 3 నెలల్లో సాధారణ విశాల్ను అందరూ చూస్తారని విశాల్ సన్నిహితులు మీడియాకు తెలియజేశారు. అయితే విశాల్కు కాస్త మద్యం ఎక్కువగా తీసుకునే అలవాటుందట. అది కూడా అనారోగ్య సమస్యలకు కారణమై ఉండొచ్చు అనే పుకార్లు కూడా వస్తున్నాయి. కానీ ఇటు తమిళనాడులోని మీడియా కూడా విశాల్ ఆరోగ్య పరిస్థితి ఏంటనేది కూడా చెప్పలేకపోయింది. తమిళనాడులో బిగ్గెస్ట్ స్టార్స్ లో విశాల్ కూడా ఒకరు. అందుకే ఆయన్ను ఆ పరిస్థితుల్లో చూడగానే తమిళనాడులో ఒక్కసారిగా ఈ వార్త వైరల్ గా మారింది. మామూలుగానే సినిమాలంటే తెగ ఇష్టపడతారు తమిళ జనం. ఇప్పుడు విశాల్ ఆరోగ్యం గురించి వార్తలు వస్తుంటే అతని ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు. ఎందుకంటే వణుకుతూ మాట్లాడుతూ చాలా బలహీనంగా ఏదో పెద్ద జబ్బే వచ్చిన వాడలా కనిపిస్తుండడం అందరినీ బాధపడుతున్న విషయం. మనకు బందెంకోడి సినిమా నుంచే విశాల్ చాలా బాగా తెలుసు. వరుస విజయాలు కాస్త ఇబ్బంది పెట్టినా కూడా ఈ మధ్య మార్క్ యాంటోనీ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే జనవరి 12న విడుదల కానున్న తన సినిమా మదగజ రాజా సినిమా కోసం ఆయన బయటకు వచ్చారు. అలాగే చివరిసారిగా జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికలపై కూడా ఆయన కామెంట్ చేశారు. ఆ తర్వాత మార్క్ యాంటోనీ సినిమా ప్రమోషన్ సమయంలో కనిపించారు ఆయన. కానీ హఠాత్తుగా ఇలా తీవ్ర అనారోగ్యం బారిన పడిన వ్యక్తిలా మారడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. సినిమా ప్రేక్షకులు బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు ఓ వార్త ప్రచారంలో కూడా ఉంది. ఆయన నార్కోలెప్సీ అనే జబ్బుతో బాధపడుతున్నారు. ఇది నాడీ సంబంధమైన సమస్య. మెదడును కంట్రోల్ చేయలేకపోవడం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్లీప్ ని కూడా కంట్రోల్ చేసుకోలేరు. సడన్ గా నిద్రలోకి జారుకుంటారు. అంతే సడన్ గా మెలకువలోకి వస్తారు. ఈ సమస్య కాస్త తీవ్రమైనా కూడా కొన్నాళ్ల పాటు మందులు వాడితే నయమవుతుంది. కానీ జీవితాంతం మందులు వాడాల్సి వస్తుంది. అయినా కూడా సాధారణంగానే జీవితం గడపచ్చు. బహుశా విశాల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. ఆయన పూర్తి స్థాయిలో కోలుకోవడానికి కొంత సమయం పట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం విశాల్ వయసు 47 ఏళ్లు. ఈ క్రేజీ హీరో ఎంతవరకు పెళ్లి జోలికి వెళ్ళలేదు. అయితే 2013లోనే సుందర్ సి దర్శకత్వంలో మదగజ రాజా సినిమా ఒప్పుకున్నారు. ఈ షూటింగ్ సమయంలోనే విశాల్ వరలక్ష్మి డీప్ లవ్ లో పడ్డారు. ఇద్దరు రహస్యంగా డేటింగ్ కూడా చేసుకుంటున్నారనే వార్తలు కూడా కోలీవుడ్ మీడియాలో అప్పుడు గుప్పమన్నాయి. కానీ వారు ఏనాడు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పలేదు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ వేరు ప్రైవేట్ వేడుకలకు కూడా హాజరయ్యారు. కానీ ఎక్కడా కూడా వారిద్దరు తాము ప్రేమించుకుంటున్నారనే విషయం మాత్రం బయట పెట్టలేదు. అయితే 2015 వరకు వీరి ప్రేమ సజావుగానే సాగింది. అంటే దాదాపుగా ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేంత వరకు. ఆ సమయంలో వరలక్ష్మిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి. అయితే విశాల్తో పెళ్లికి తండ్రి
తండ్రి శరత్ కుమార్ ఒప్పుకోలేదట. ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా కూడా విశాల్తో పెళ్లికి ససేమేరా అన్నారట. దీంతో ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే నడిగర్ సంఘం ఎన్నికలు వచ్చాయి. కోలీవుడ్ నటుల సంఘమైన నడిగర్ ఎన్నికల బరిలోకి విశాల్ టీం రంగంలోకి దిగింది. నటుడు నాజర్తో పాటు ప్రముఖులంతా కూడా ఈ సంఘంలో పోటీకి దిగారు. 2015లో ఎన్నికలు జరిగాయి. ఆ టైంలోనే విశాల్ ఓ సంచలన ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్ లో నాటి నడిగర్ సంఘం అధ్యక్షులుగా ఉన్న రాధారవి, ఆ తర్వాత వచ్చిన శరత్ కుమార్లు భారీగా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. 1985 నుంచి 2000 వరకు రాధారవి నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తర్వాత శరత్ కుమార్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. వీరిద్దరూ కూడా ఇచ్చిన హామీలు చేయలేదు, పైగా డబ్బులు తిన్నారని దారుణమైన ఆరోపణలు చేశారు. దీంతో ఆనాటి ఎన్నికలు సినిమాలు తలపించాయి. సినిమా ఇండస్ట్రీ మొత్తం రెండుగా విడిపోయింది. ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూతురన్న సంగతి తెలిసిందే. అలాగే నటుడు రాధారవి, నటి రాధిక అన్న. దీంతో మొత్తం కుటుంబాన్ని బజార్లోకి లాగాడు విశాల్. ఇదంతా కూడా వరలక్ష్మితో పెళ్లికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో చేశాడని కొందరన్నారు. పైగా వరలక్ష్మి కూడా తండ్రి వైపే నిలబడి బ్రేకప్ చెప్పిందని కూడా వార్తలు వచ్చాయి. నడిగర్ సంఘంలో పాతుకుపోయిన శరత్ కుమార్ రాధారవిలను బయటకు పంపాలని కసిగా ప్రయత్నం చేశాడు విశాల్. అంతేకాదు దిగ్గజ నటులైన రజనీకాంత్, కమల్ హాసన్ తో పాటు యువ నటుల మద్దతు కూడా కూడగట్టాడు. మరోవైపు నాజర్ కు కూడా మంచి పేరుంది. మరోవైపు హీరో కార్తీక్ కూడా విశాల్ కు మంచి ఫ్రెండ్. అతన్ని కూడా టీంలో మార్చేసుకుని రసవత్తరంగా మార్చేశాడు. సరిగ్గా అదే సమయంలో విశాల్ ప్రెస్ మీట్ పై నటి వరలక్ష్మి బొగ్గుమంది. ఆరోపణలు చేసే ముందు కాస్త ఆలోచించాలి, అబద్ధాలతో గెలవడం మంచిది కాదు, నీ పెంపకం అలాంటిది, నీకు బుద్ధి లేదు, మా నాన్న మీదే అవినీతి ఆరోపణలు చేస్తావా, నలుగురికి సాయం చేయడమే కానీ ఒకరి డబ్బు తినలేదని ఘాటుగా లేఖ రాసి మీడియాకు విడుదల చేసింది వరలక్ష్మి. ఆధారం లేని ఆరోపణలు చేయడమే కాదు అబద్ధాలాడటం కూడా నీకు తెలుసని ఆరోపించింది. ఈ లేఖతో విశాల్ వరలక్ష్మి మధ్య లవ్ తెగిపోయిందని తెలిపోయింది. ఇక చివరకు నటుడు విశాల్ ప్యానెల్ గెలిచింది. నాజర్ నడిగర్ సంఘం ప్రెసిడెంట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మన తెలుగు అమ్మాయి అనీషా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు విశాల్. 6 నెలల పాటు ఆమెతో సావాసం చేసిన తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని పెళ్లిపేటలు ఎక్కేందుకు సిద్ధమవుతూ నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకు ఏమైందో ఏమో కానీ ఈ అనీషా రెడ్డి ఓ బిజినెస్ మ్యాన్ ను పెళ్లాడిందనే వార్తలు బయటకు వచ్చాయి. ఆ తర్వాత వీరి నిశ్చితార్థం ఫోటోలు, వీడియోలు కూడా వారి వారి ఖాతాల నుంచి డిలీట్ అయ్యాయి. ఇక ఆ తర్వాత కొన్నాళ్ల పాటు పెళ్లి ఊసు కూడా ఎత్తలేదు. కానీ విశాల్ ఆ తర్వాత ఓ మాట చెప్పాడు. నడిగర్ సంఘం బిల్డింగ్ కట్టించాకే పెళ్లి చేసుకుంటానని శపథం చేశాడు విశాల్. మరి ఆ ప్రయత్నాలు ఏ మేరకు వచ్చాయో తెలియదు కానీ ఈ లోపు విశాల్ ఇలా బయటపడ్డాడు. విశాల్ ని ఇప్పుడు ఇలా చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏదేమైనా తొందరగా విశాల్ కోలుకోవాలని కోరుకుందాం. తన సినిమాలో ఎంటర్టైన్ చేయడమే కాదు, చెన్నైలో వరదలు వచ్చినా రాజకీయ నాయకులు ప్రభుత్వం కంటే ముందుండి సేవ చేశారు ఆయన. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నారు. మళ్ళీ ఆయన కోలుకొని సాధారణ మనిషిలా మారాలని కోరుకుందాం. జీవితం పరీక్ష లాంటిది, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందుకే ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండటం మనందరం నేర్చుకోవాలి. మరి విశాల్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.